సామెతలు 21:26. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును. ఆశలు మానవుడికి పుడతానే ఉంటాయి. మెటీరియలిజం, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అనుకుంటా ఉంటుంటే నీతిమంతుడికి ఎలా ఉంటుందంట? నీతిమంతుడు వెనుతీయక. సో వెనుక తీసే మనస్సుతో ఇవ్వాలనుకుని మళ్ళీ వెనక్కి తీసే మనసు ఉంటే చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనలో నీతి లేదన్నమాట. దేవుని సన్నిధికి వచ్చి 500 ఇద్దాం అనుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చాక ఏదో గుర్తొచ్చి నువ్వు 100 రూపాయలు ఇచ్చావనుకోండి, నీలో నీతి పోయింది. దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు ఇవ్వాలని అనుకున్న సంతోషంగా నువ్వు ఇచ్చావు అనుకోండి, దాని యొక్క ప్రతిఫలం కూడా దేవుడు చెప్పాడు. నాకు ఒక స్నేహితుడు ఒక సేవకునికి 2 గేదెలు ఇమ్మన్నాడు. డబ్బులు ఇచ్చాడు. నన్ను అన్నాడు, అన్నా ఎవ్వరికి నువ్వు చెప్పకు నేను ఇచ్చానని చెప్పి అన్నాడు. నా మనసేమో ఇచ్చిన వ్యక్తి చెప్పకపోతే నేను ఇచ్చాను అనుకుంటాడేమో అని నా మనసులో బాధ. నాకు ఎక్కడో చెప్పాలనేటువంటి టెంప్టేషన్. మళ్ళీ అన్న కొన్నావంటే వెళ్తున్నాను, ఇంకా ఇవ్వలేదు. నేను ఈ రోజుకి కూడా నా కుటుంబంలో కూడా తెలీదు నేను ఆ పని చేశానని. నేను వెళ్ళే రోజు ముందు రోజు ఫోన్ చేశా, ఏంటి మరి ఇస్తున్నా, నాకు ఎక్కడో మనసాక్షి ఒప్పుకోవట్లేదు, నీ గురించి చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటన్నా ఆ గేదెలు చూసుకున్నప్పుడల్లా ఆడికి నేను గుర్తొస్తా, అదే నేను చెప్పలేదు అనుకో, ఆ గేదెలు చూసుకున్నప్పుడల్లా ఆడికి దేవుడు గుర్తొస్తాడు అని చెప్పాడు. ఈ రోజుకి కూడా నేను ఎవరికి రివీల్ చేయలేదు అది. ఓ సంతోషం ఏంటంటే తర్వాత నేను అడిగా, నీ గేదెలు ఎలా ఉన్నాయిరా అని. అన్న దేవుడు కృపన్న, ఇంకోటి కొన్నానన్నా, నాకు దేవుడు ఇచ్చాడన్నా అన్నాడు. ఎందుకంటే నేను ఏం చేశానమాట అక్కడ. ఇది మనం నీతిగా చేసే పనిలో ఉన్నటువంటి గొప్పతనం. ఇవ్వడంలో వెనుకంజ వేసేవాళ్ళంగా మటుకు వద్దు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడువు కావు. అసలు నీ దగ్గర ఉంది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మనం మన జీవితాల్లో ఆలోచించుకోవాల్సింది, నీ చేతిలోని నా చేతిలోని మన చేతిలో ఉంది ఎవరు? మన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు దీవించి ఆశీర్వాదంతో నీకు ఇచ్చింది. కానీ మనం ఇప్పుడే అనుకుంటామంటే కానుక ఇచ్చినప్పుడు నాది, కానుక వేస్తున్నప్పుడు నాది నేను పరిస్థితిని విడిచిపెట్టడమే ఇది దేవునిది అనేటువంటి స్థాయికి మారడం చాలా విలువైంది. లూకాసు వార్త 11:41 కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీ కన్నుయు శుద్ధిగా ఉండండి. మనకి కలిగి ఉన్నాయి, ఇది ఎవరిచ్చారు అనేటువంటి సత్యాన్ని మనకు తెలిసినప్పుడు అది మనము ఇచ్చేవాళ్ళంగా, అది మనం చేసేవాళ్ళంగా, ఒక కమిట్మెంట్తో మనము ముందుకు కొనసాగే వాళ్ళంగా మనం ఉండాలి. అందుకే దేవుడు షేరింగ్, గివింగ్ అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఇస్తున్నామని కాదు, మనమందరం కలిసి ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాం దేవుని పనిలో. నేనిచ్చానేమో అని. కాబట్టి కొందరు ఇస్తున్నప్పుడు నా పేరు చెప్పొద్దు అనేటువంటిది కూడా అది వాక్యానుసారమే. నేను ఇచ్చింది ఎవరికి తెలియచేయొద్దు. ఎక్కడ ఈవెన్ మన యొక్క శరీరంలో కుడి చెయ్యి ఎడమ చెయ్యి. సో ఈ చేత్తో ఇస్తుంది, ఈ చెయ్యిని వెనక్కి పెట్టుకునే పరిస్థితి క్రైస్తవ విశ్వాస పరిస్థితి. ఈ చేత్తో చేసే కార్యక్రమానికి ఈ చెయ్యిని దాగు పరిస్థితికి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది క్రీస్తు మనకి నేర్పినటువంటిది. కాబట్టి ఎప్పుడైతే దాతృత్వం మనకు పెరుగుతూ ఉంటుందో ఈ లోకంలో అత్యాశ తగ్గుతూ ఉంటుంది అంటాడు ఒక దైవజనుడు. ఎప్పుడైతే నువ్వు దాతృత్వం పెంచుకుంటావో అత్యాశ అనేటువంటి గుణం నీకు తెలియకుండానే అది డై అయిపోద్ది, మన్ను అయిపోతుంది. అది అత్యాశ అనే గుణం నీకు మన్ను అయిపోవాలి అంటే నీవు ధారాళంగా ఇచ్చేవాడుగా నువ్వు మారాలి. దీన్ని గమనించుకుని మనకి ఏమి అవసరతో అనే దానికన్నా
ఏది నేను ఇవ్వగలను అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళడమే ఈ లోకంలో మెటీరియలిజం అనేటువంటి దాన్ని విడిచిపెట్టే వాళ్ళంగా ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇదే కొండ మీద ప్రసంగంలో ఆయన ముగింపు దశకు వస్తూ తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు. ఒక యజమానుడు అంటే ప్రేమ, ఒక యజమానుడు అంటే ద్వేషం. అలాంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తిరగచ్చు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఎవరో పక్షాన్ని ఉండాలంటే అప్పుడే నీ ఇంటిగ్రిటీ బయటికి వస్తుంది. ఏదో ఒక పక్షాన్ని ఎవరైతే న్యాయమైందో గమనించుకుని అయితే నువ్వు దూరంగానే ఉండాలి, లేకపోతే ఒక న్యాయమైనటువంటి పరిస్థితికి నువ్వు న్యాయం వైపు రెండింటిని నువ్వు బ్యాలెన్స్ అవుట్ చేస్తావంటే దేవుని దృష్టిలో అది కుదరదు. కాబట్టి మనకి ఈ లోకమ సంబంధమైన సిరి దేవుడికి ఇవ్వాలి అంటే నువ్వు ఎవరి పక్షాన్ని వెళ్ళాలంటే సిరి పక్షాన్ని కాదు, నా పక్షాన్ని ఉండు అని చెప్తుంది అన్నమాట వాక్యం. అప్పుడు దేవుడు నీకు ఏమనుగ్రహిస్తాడు? నీకు కావలసినటువంటి సిరిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దీన్ని మనం గమనించుకుని మన జీవితంలో నిర్ణయించుకునేటువంటి నిర్ణయాల్లో మనం ఎప్పుడూ కూడా మనము ముఖ్యంగా మన యొక్క నడవడికను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతిలో కూడా తిమోతి ఒక విషయాన్ని దీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 17-18. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయందు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ ధనవంతులుగా ఉండండి కానీ గర్విష్ఠులుగా మారొద్దు అంటున్నాడు. అది ఆయన ఏమి చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితంలో పేదవారు ప్రధానం, ధనికుడు కాదు అని ఆ లాజరు స్టోరీలో మనం ఫిల్అప్ చేసుకుంటూ ఉంటాం. దేవుడు దీవెనలు ఐశ్వర్యానికి ధనానికి వ్యతిరేక కాదు, దానికి యాడ్ అయ్యే గర్వానికి ఆయన ఇష్టపూర్వకంగా ఉండడు అనేటువంటి విషయాన్ని తిమోతి తెలియజేస్తూ, ఈ అస్థిరమైనటువంటి ನಮ್ಮ స్టాండర్డ్గా లోకంలో ఎక్కువ కాలం ఉండేటువంటిది ఉంటుందో ఉండదో అనేటువంటి ధనానికన్నా మనము ధారాళంగా దయచేయందు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాను. ఇది మన జీవితంలో ఎప్పుడు కూడా ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు పేదలకు ఇచ్చేటువంటి విషయంలో చాలా క్రిటిసిజం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంఘాన్ని, మిషనరీ పరిచర్యలో కానీ ఏదైనా విషయంలో కానీ నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నవాళ్ళు ఆలోచించేది ఏంటంటే, నేను బాగోవాలి, నా పొరుగువాడు బాగోవాలి, నేను అభివృద్ధి చెందాలి, నాకున్న దీనస్థితిలో కూడా ఉన్నవాడు అభివృద్ధిలోకి రావాలి. దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే ఎవరైతే మిడిల్ క్లాస్ అబోవ్ ఉన్న పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న పీపుల్ గురించి ఆలోచించడము, దీనులను కటాక్షించేవాడు ధన్యుడు, దీనత్వంలో ఉన్నటువంటి దీనుల కొరకు ఆలోచించేవాడు ధన్యుడు అని వాక్యం ఉన్నట్టుగా మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా విశ్వాస పరీక్ష ఏంటంటే దీనులను కటాక్షించడం. నీకు విశ్వాసం ఉంది అని దేవుడు నీకు కొలబద్ద పెడితే దానికి ఆ డెమాన్స్ట్రేషన్ యొక్క విశ్వాసం, నీ విశ్వాసాన్ని ఎలా చూపిస్తావు అని ఎవరన్నా అడిగారు అనుకోండి, నీ విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తావు అంటే నువ్వు దేవునికి ఇచ్చుట ద్వారానే. 2 కొరింథీ 9వ అధ్యాయంలో మనం ఇందాక చదివిన రీతిగా మనం చూసినట్లయితే, మరి 2 కొరింథీలు 9వ అధ్యాయము 13వ వచనం, ఏలయనగా క్రీస్తు వార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను
వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యము. ఏమంటున్నాడు? మన విషయాలు, అలాగే వారి విషయాలు, వారి విషయములను అందరి విషయాలు. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, మనతో పాటు ఇతరుల గురించి ఆలోచించి నడిచేటువంటి యోచన ఇచ్చుట ద్వారానే వస్తుంది. అది మనం గమనించుకుని మనం ఏ విధంగా అందుకే ఇచ్చే విషయాల్లో, ముఖ్యంగా దేవునికి ఇచ్చే విషయాల్లో నువ్వు ఏం చేయాలి అన్న దానికన్నా ఎక్కువగా ఆలోచించగానే చేయాలి తప్ప, నువ్వు ఆలోచించుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే అవసరతలు గుర్తించి నువ్వు ఇవ్వాలి అనుకున్న దానికన్నా నువ్వు తగ్గించుకున్నట్లయితే అక్కడే నువ్వు దేవునికి దూరస్తులవుతాము అనేటువంటి సత్యం మనం గమనించుకోవాలి. అందుకే స్టింజీనెస్ అంటే పిసినారితనం అనేది అవిశ్వాసానికి మూలం. నువ్వు పిసినారిగా ఉంటున్నావంటే దేవుడు నువ్వు విశ్వాసవో అవిశ్వాసవో గమనించుకోవడానికి నీ పిసినారితనం అవిశ్వాస కారణమని ఫిలోమోను 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. సో జస్ట్ బీ కేర్ఫుల్. అందుకే నీ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు అంటే మనం ప్రత్యేకంగా మనం పిసినారితనాన్ని విడిచిపెట్టి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. మన హృదయాలు లవ్ ఇన్ యాక్షన్, అంతే. మనం చూపించే దాంట్లో ప్రేమ ఇచ్చుట ద్వారా అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ 2152 సార్లు ఇచ్చేటువంటిది, ఈ దాతృత్వంగా ఇచ్చేటువంటిది, జనరస్గా ఇచ్చేటువంటిది, దేవుణ్ణి గౌరవిస్తున్నాను అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ ఇచ్చుట దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనేటువంటిది గమనించుకోవాలి. ఈ ఇచ్చుట దేవునికి సమీపస్తుడవుతున్నాను అనేటువంటి సత్యాన్ని గమనించుకోవాలి. ఈ ఇచ్చుట దేవుణ్ణి పోలి జీవిస్తున్నాను అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ ఇచ్చుట అనేటువంటిది ముఖ్యంగా నీవు ఈ లోక సంబంధమైన ఆశలకు దేవుడు నిన్ను దూరం చేస్తాడు అనే సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ ఇచ్చుట వలన నీకు ప్రత్యేకంగా దేవునిలో అత్యున్నతమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది అని దేవుడు గమనించుకుంటాడు. నీ విశ్వాసం పెరిగిందంటే నువ్వు ఇవ్వడంలో నీవు దాతృత్వం పెరిగింది అనే సత్యాన్ని గమనించుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయవద్దు. అది దేవునికి, అది దేవుని యొక్క కార్యానికి, లోకానికి మనం తెలియచేసేది ఏంటంటే, మన చర్చ్ యాక్టివిటీ ఏంటి అని లోకం అడిగితే మనము మా సంఘం ఇచ్చే సంఘం అనేటువంటిది, దానికి కారకులుగా మన సంఘ కుటుంబాలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.